హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అవని అయితే చూడండి, నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా నన్ను నా భర్త నుంచి దూరం చేశారు, ఈ ఇంటి నుంచి దూరం చేశారు. ఇప్పుడు నా కూతురు నుంచి కూడా నన్ను దూరం చేయాలనుకుంటున్నారు. కానీ నా పట్ల ఇప్పటిదాకా ప్రవర్తించిందంతా కూడా మీకే అర్థమవుతుంది. నేను ఏ తప్పు చేయలేదు, లేనిపోని నిందలు నా మీద వేస్తున్నారు అని మీరందరూ తెలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అని చెప్పి అవని ఎంతగానో బాధపడుతూ నా కూతుర్ని నా నుంచి దూరం చేసే హక్కు అధికారం ఎవరికీ లేదు అని అంటూ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత దయాకర్ వాళ్ళు అయితే ఏంటమ్మా అవని ఏం జరిగింది అని అనటంతో ఇక అత్తారింట్లో జరిగిందంతా కూడా చెప్పడంతో ఏంటమ్మా అవని, ఇక మంచికి చెడుకి కూడా తేడా తెలీదా? ఒక తల్లిని బిడ్డని కూడా దూరం చేయాలనుకుంటున్నారు. అసలు వాళ్ళే మనుషులమ్మా. ఆ ఇంట్లో వాళ్ళకి తప్పేంటో ఒప్పేంటో ఎవరేంటో తెలుసుకునే అంత శక్తి సామర్థ్యాలు లేవా అని చెప్పేసి ఇక స్వరాజ్యం కూడా అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న ప్రణతి అయితే లేదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే, కాకపోతే అవని వదిన మంచితనం గొప్పతనం తెలుసుకొనివ్వకోకుండా మధ్యలో ఎవరో కావాలని అడ్డుపడి అవని మీద ఇంకొంచెం ఎక్కువ వేసి చెప్పి ఆ ఇంట్లో అవని వదినను తెగ బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందు వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి ప్రణతి చెప్తూ ఉంటుంది కదా. ఇక వెంటనే ఇంకెవరమ్మా, ఆ ఇంట్లో ఉన్నది పల్లవినే కదా అని చెప్పేసేసి ఒక్కసారిగా దయాకర్ చెప్పడంతో ఏంటి బాబాయ్ మీరు చెప్పేది అని అనగానే అవునమ్మా, ఒక విషయం, ఇక మీ పెద్దన్నయ్య అక్షయ్ మీ అమ్మకి సొంత కొడుకు కాదు అన్న విషయం మీ అందరికీ ఒకసారి తెలిసింది. కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రణతికి ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అనగానే బాబాయ్ అని అవని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను వచ్చాను, ఎవరికి వాళ్ళు ఫంక్షన్ హడావిడిలో ఉన్నారా, కానీ పల్లవి మాత్రం ఆ కుటుంబాన్ని ఏదో చెయ్యాలని ఎటు నుంచి దారులు ఉంటాయని వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆ దారికి నా తాగుడు ఒకటి అలవాటు అవటంతో నా తాగుడికి డబ్బు కోసం నన్ను అడ్డు పెట్టుకొని నా చేత ఎన్నో పనులు చేయించింది ఆ పల్లవి. ఇప్పుడు ఇవన్నీ కూడా అవని మీద బ్యాట్ చేసేటట్టు కూడా చేస్తున్నది ఆ పల్లవినే. నేను చాలా తెలివిగా ఆలోచించి చెప్తున్నాను, ఆ పల్లవిని ఇదంతా చేసి ఉంటుంది. కానీ మనం ఇలా మాట్లాడితే ఎవ్వరూ కూడా నిజం అనుకోరు, అవన్నీ కూడా సాక్ష్యాలతో నిరూపిస్తేనే ఎప్పటికైనా సరే మీ అవని వదిన ఆ ఇంటిలో కడిగిన ముత్యంలాగా తిరిగి అడుగు పెడుతుంది అని చెప్పంగానే అవును, మీరు చెప్తుంటుంటే నాకు అలాగే అనుమానం వస్తుంది అని చెప్పేసేసి ప్రణతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసేసి ఇక ప్రణతి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది. నాన్న అని అంటూ ఉంటే చెప్పమ్మ ప్రణతి, ఏదైనా అవసరమా, నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పేసి అనగానే నాన్న, ఇక అవని వదిన తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఇవన్నీ పక్కన పెడితే ఇక పల్లవి వదిన అవని వదిన మీద కోపాన్ని పంతాన్ని చూపించి అవని వదిన ఆ ఇంటికి రానివ్వకోకుండా చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఇక ఇదంతా కూడా కుటుంబంలో కలహాలు తెప్పించే టాపికే, కాకపోతే మీరు అక్కడే ఉంటారు కదా, పల్లవి వదినని ఒక కంట కనిపెడితే అప్పుడు నిజాలు ఏంటో తెలుస్తాయి కదా. అందులోనూ కూడా అమ్మ కూలవుతున్నప్పటికీ కూడా పల్లవి వదిన అవని వదిన మీద ఏదో ఒకటి చెప్తుంది, అమ్మ కోపాన్ని మరింత రెట్టింపు చేస్తుంది, అమ్మని కొంచెం కూడా కూల్ లేకుండా అవని వదిన మీద సాఫ్ట్ కార్నర్ అనేది లేకుండా తయారు చేస్తుంది అని చెప్పేసేసి ప్రణతి చెప్తుంది. నాకు కూడా అర్థమైందమ్మా, కాబట్టి మీ అమ్మకు ఏ రీతిలో చెప్పాలో నాకు బాగా తెలుసు, సరేనా అని అనగానే అలాగే నాన్న ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు వద్దులే, ఇక ఈ పార్వతికి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తూ ఉండాలి, ఇక రేపు ఉదయమే మాట్లాడతాను ఈ విషయం గురించి అని చెప్పేసి నిద్రపోతూ ఉంటాడు ఇక మన దయాకర్. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఆవిడ వచ్చేసేసి ఒక స్కూల్లోనేమో పార్ట్ టైంగా జాబ్ చేస్తుంది, మార్నింగ్ ఏమో ఫ్లవర్ బొకే వర్క్ చేస్తూ ఉంటుంది కదా. దాని గురించి ఇక మన అక్షయ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఏవండి, నేను మీతో మాట్లాడాలి, కొంచెం నన్ను అర్థం చేసుకోండి అని అనగానే ఏంటి ఆఫీస్ రూమ్లోకి డైరెక్ట్గా నీ సొంత రూమ్లోకి వచ్చినట్టు వచ్చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు, నీకెంత ధైర్యం, నీతో మాట్లాడే టైం నాకు లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని అనగానే ఏవండి
ఆరాధ్య కోసం అండి, మన కన్న బిడ్డ కోసం అని అంటూ ఉంటే, చూడు నీ నిర్ణయాలు ఏంటో నాకు అనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళు, నా కూతురు నేను చూసుకోగలను అని చెప్పేసేసి నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పడంతో ఇక వెంటనే అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎదురు క్యాబిన్లో అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే అవని గురించి తప్పుగా ప్లాన్ చేయటం కోసం పల్లవి అయితే ఇక రెచ్చగొడుతూ ఉంటుంది. పల్లవి రెచ్చగొట్టేసేసి ఇక కావాలని చెప్పేసేసి మొత్తానికి అయితే ఆరాధ్యను అవని దగ్గర మాత్రమే ఉంచాలి అని చెప్పేసేసి ఒక లాయర్ అయితే వస్తుంది. ఇంటికి లాయర్ రావటంతో ఎవరు కావాలి మీకు అని అంటూ ఉంటే, అవని నా బెస్ట్ ఫ్రెండు, అవనికి అన్యాయం జరుగుతుంది, ఇక మీకు సాఫ్ట్ కార్నర్లో వార్నింగ్ ఇద్దామని వచ్చాను, 2 రోజుల్లో మళ్ళీ నేను ఇంటికి వస్తాను, తల్లి బిడ్డలు ఒక ఇంట్లోనే ఉండాలి, ఆరాధ్యను అవని దగ్గరికి పంపిస్తారా లేకపోతే ఆరాధ్య కోసం అవనినే ఇంటికి తీసుకొని వస్తారో నాకైతే తెలీదు, కానీ నా ఫ్రెండ్కి అన్యాయం జరగకూడదు కాబట్టే మీకు వార్నింగ్ ఇస్తున్నాను, నేను కానీ ఒకేసారి రంగంలోకి దిగానే అనుకో మీ ఇంటి పరువంతా పోతుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇక కోడల్ని తిప్పలు పెడుతున్నారని బ్రేకింగ్ న్యూస్లో హెడ్లైన్స్ వస్తాయి. ఇక మీ ఇంటి పరువంతా పోతుంది. మీ ఇంటి ముందు ఒకరు ఇద్దరు కాదు, ఎంతోమంది మహిళా మండలి వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంటారు. గుర్తు పెట్టుకోండి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్లో వేస్తాను, మిమ్మల్ని నానా రకాల కేసుల్లో కూడా నేను మిమ్మల్ని బంధించవచ్చు, కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నేను సీనియర్ లాయర్ని అని చెప్పేసి ఒక ఆవిడ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా పార్వతి అయితే ఆ వార్తనంతటినీ కూడా విన్న తర్వాత అక్షయ్కైతే ఫోన్ చేస్తుంది. నాన్న అక్షయ్ అని అనగానే, ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే, ఎవరో లాయర్ అవని ఫ్రెండ్ అంటారా, ఆరాధ్యను అవనికి ఇవ్వకపోయినా లేకపోతే అవనిని ఇంటికి తీసుకుని రాకపోయినా మన ఇంటి పరువంతా బజారుకి ఈడుస్తాను అని చెప్పేసి అంటుంది. మనకున్న కంపెనీలన్నింటినీ కూడా ధ్వంసం చేపిస్తానంటుంది, ఇంటి ముందు మహిళా మండలితో దీక్షలు చేపిస్తానంటుంది, నా మీద ఎన్నో కేసులు బడాయిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందిరా అని అనటంతో, అవునా నువ్వు ఫోన్ పెట్టేయమ్మా అని చెప్పేసేసి అవని అని గట్టిగా అరవటంతో అవని లోపలికైతే వెళ్తుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ మాట నేను వినటం లేదని చెప్పేసేసి ఇంటికి ఏకంగా లాయర్లను మహిళా మండలను పోలీసులను తీసుకొని వచ్చే అంత స్థాయికి ఎదిగిపోయావా నువ్వు అని అనగానే, ఏవండి ఏం మాట్లాడుతున్నారండి, ఇంటికి లాయర్లు రావడం ఏంటి, పోలీసులు రావటం ఏంటి అని అనగానే, ఏమీ తెలియనట్టు మాట్లాడద్దు, నిన్నటికి నిన్న రాత్రి ఇంటికి వచ్చి నా కూతురు మీద నాకు హక్కు ఉంది, ఎలాగైనా నేను నా కూతుర్ని దగ్గరికి చేసుకుంటానన్నావు, ఇప్పుడు నీ క్యాబిన్లో నా క్యాబిన్లో నీ మాటలు వినటం లేదని చెప్పేసి నా ఇంటికి తిన్నగా నీ ఫ్రెండ్ లాయర్ని పంపించి మా అమ్మకి వార్నింగ్ ఇప్పిస్తావా అని అనగానే, అయ్యో ఏవండి నేను ఏ లాయర్ని కలవలేదు, అయినా మన ఇంటి పరువు నేనెందుకు తీసుకోవాలనుకుంటానండి, నాకు ఎటువంటి సంబంధము లేదండి అని చెప్పేసి అనగానే, చాలు నీ నటనలు ఎవరైనా బయట వాళ్ళకు చెప్పుకో, నీవేంటో నీ పూర్తి నిజాలేంటో నాకు అన్నీ అర్థమైపోయినాయి, చూడు అవని నువ్వు ఇంతకి తెగించావంటే నేను ఎంతటికైనా తెగించగలను, నేను మగాడిని, నువ్వు నా ఇంటికి ఒక లాయర్ని పంపించి నాకు వార్నింగ్ ఇప్పించావంటే అదే లాయర్ చేత నీకు నేను ఇంటికి నోటీసులు కూడా పంపించగలను, నీకు డైవర్స్ ఇచ్చేసి మరో పెళ్లి కూడా చేసుకోగలను, నీకే తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నావా అని చెప్పేసేసి అక్షయ్ అయితే వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్షయ్ ఇచ్చిన వార్నింగ్కి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పార్వతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్కి అవని అయితే కాల్ చేస్తుంది. మావయ్య గారు ఎవరో ఇంటికి లాయర్ వచ్చారంట కదా, ఈయన ఏవేవో కోపంతో మాట్లాడుతూ ఇంటికి బయలుదేరారు, అసలు ఏమైంది మావయ్య గారు అని అంటూ ఉండగా ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ జరిగిందంతా చెప్తూ ఉంటారు. నిజానికి ఆ లాయర్ ఎవరో నాకు తెలీదు, అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదండి అని చెప్పేసి అనగానే, నాకు తెలుసమ్మా అవని, నాకు అర్థమైంది, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడో దూరంగా ఉన్నా నీ వల్ల కాదు, ఈ ఇంట్లోనే సమస్యకు పరిష్కారం ఉంది, ఈ ఇంట్లో వాళ్ళే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో స్పష్టంగా కళ్ళతో చూడాలి, నేను చూసుకుంటానంతా కూడా అని చెప్పేసేసి మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ అవనితో నచ్చచెప్పి ఫోన్ని అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక అమ్మో 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 అవని అక్క
ఈ ఇంటి పరువును తీయాలని కంకణం కట్టుకున్నట్టుంది. మొన్నటికి మొన్న ఆడపిల్ల జీవితం ప్రణతిని నాశనం చేసింది. ఇప్పుడు ఏకంగా మన ఇంటి పరువుని మొత్తానికి ఈడ్చాలనుకుంటుంది అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అవనికి వాళ్ళెవరో తెలియదంటుంది మామ్ అని అంటూ ఉంటే, దాని నాటకాలు మనకు తెలియదా ఏంట్రా? ఒకసారైతే నమ్ముతాం, 2 సార్లు అయితే నమ్ముతాం. అవని ఇవన్నీ కూడా అబద్ధాలు, మోసాలు, కుట్రలే అని చెప్పేసేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఆ తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉండగా వెంటనే రాజేంద్ర ప్రసాద్ వస్తూ ఉంటాడు. పార్వతి, అవనిని ఈ ఇంటి కోడలుగా కాసేపు పక్కన పెట్టి నేను చెప్పిన రీతిలో నేను చెప్పినట్టుగా ఆలోచిస్తావా అని అనగానే, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పేసి అనగానే, అవని మన ఇంటిలో కోడలుగా వచ్చి 10 ఏళ్ళయింది. ప్రణతికి అప్పుడు 10 ఏళ్ళు. అవని ప్రణతిని ఒక ఆడబడుచుగా కాకుండా సొంత కూతురుగా చూసుకుంది. అవునా కాదా అని అనగానే, కాదు అని ఎవరన్నారండి అని చెప్పేసి అనగానే, అవనికి నిన్ను బయటకి ఎక్కడికైనా వెళ్తే తల్లి కూతుర్లా అని అడిగేవాళ్ళు. అవని నీ మీద కన్న తల్లి లాంటి ప్రేమనే చూపించేది. అవునా కదా? ఉదయాన్నే అవని చేతి కాఫీ ఇవ్వకపోతే నీకు రోజే ప్రారంభమయ్యేది కాదు అని అంటూ ఉంటే, అవునండి, అవన్నీ కాదని ఎవరన్నారు? అలాంటి అవని ఉంటే ఇప్పుడు కూడా నేను నెత్తిన పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు అవని పూర్తిగా వ్యామోహం, డబ్బు వ్యామోహంతో కుటుంబం మీద పరువు మొత్తం తీయాలన్న దీంతోనే తిరుగుతుంది కదండి అని అనగానే, కేవలం నేను చెప్పింది మాత్రమే విను పార్వతి. పెద్దరికం అంటే అన్నిట్లోనూ కూడా అందరికీ కూడా మంచి చేయాలి. ఒక్కరి మాట మనం ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు అని అనగానే, అసలు మీరు ఇప్పుడు నాకేం చెప్పాలనుకుంటున్నారో అవని గురించి అని అనగానే, 10 ఏళ్ల పాటు అవని మీద ఏం అచ్చలేదు. అవని యొక్క డబ్బు గురించి కానీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే బుద్ధి కానీ ఉంటే ఈ 10 ఏళ్లలో అవని ఏదో ఒక చోట మనకు దొరికిపోయేది. కానీ మన ఇంటికి పల్లవి ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాతే అవని గురించి అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అందులోనూ కూడా నీకు పల్లవి పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్నీ కూడా అవని యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టించి పల్లవి ద్వారానే అవని గురించి నువ్వు తెలుసుకున్నావు. అవునా అని అనగానే, అవునండి, ఇంతకాలం నేను కళ్ళు మూసుకుపోయాను కదా, పల్లవి నా కళ్ళు తెరిపించిందండి అని పార్వతి చెప్తూ ఉంటుంది. సరే అయితే ఈ ఇంటి కొడలుగా అవనిని పక్కన పెట్టేసేయి. మన ఇంట్లోనే ఉన్న మన 2 కొడుకుల్నే చూడు. అవనిని కోపంలో ఒక మాట అన్నా కూడా ప్రేమ అభిమానంతో ఎందుకులే అని చెప్పేసేసి ఆలోచిస్తారు. ఒక మాట కూడా మాట్లాడరు. కానీ పల్లవి మాత్రం అవని విషయంలో ప్రతిదీ కూడా ఒక మెట్టు ఎక్కి మరీ అవనిని ఏదో ఒకటి అనాలని చూస్తూ ఉంటుంది. తోటి కొడల మీద అంత ఈర్ష, అంత అసూయ పల్లవికి ఎందుకు ఉంది? అవనిలాగా మంచి బుద్ధి ఉంటే కుటుంబం కలిసిమెలిసి ఉండాలని చూస్తారు. కానీ పల్లవి ఎందుకని చెప్పేసేసి ఈ రకంగా చేస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా అని అనగానే, అంటే ఏమంటారు? పల్లవి చెడు అంటారా, అవని మంచిదంటారా? నేను నమ్మను అని అనగానే, అవని మంచిది అని నేను చెప్పటం లేదు. నీ దృష్టిలో అవని చెడ్డది, ఈ ఇంటిని నాశనం చేయాలనుకుంటుంది. కానీ నీ దృష్టిలో పల్లవి చాలా మంచిది కదా, అది తీసి పక్కన పెట్టి కాసేపు నార్మల్గానే ట్రిక్ చేయి. పల్లవిని కొంతకాలం అబ్జర్వేషన్ చేయి. ఆ తర్వాత నీ పెద్దరికంతో మంచి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను. ఇంతకాలం నీతో ఇలా మాట్లాడని నీ భర్త ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడాడో, కుటుంబం గురించి ఎందుకు ఇంతలా అవస్థలు పడుతున్నాడో అర్థం చేసుకో పార్వతి అని చెప్పేసి అనగానే, సరేనండి, మీరు చెప్పినట్టుగానే నెత్తి మీద పెట్టుకోకుండా పల్లవిని కూడా మామూలు కోడలుగానే చూస్తాను. నమ్మిన బంటులా అస్సలు చూడను. ఏం జరుగుతుందో అది చూస్తాను అని చెప్పేసేసి పార్వతి బయటకైతే వచ్చేస్తుంది. పార్వతి బయటికి వచ్చేసిన తర్వాత, సిస్, అవని అక్క ఈ ఇంటికి మళ్ళీ వస్తుందంటారా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటికి లాయర్ వచ్చిన తర్వాత అక్షయ్ బావ గారు అవని అక్కని ఇంటి గుమ్మం కాదు కదా, ఈ ఇంటి మీద నీడ కూడా పడనివ్వరు. అంతగా కావాల్సి వస్తే, ఆరాజుకు తల్లి కావాల్సి వస్తే అత్తయ్య మరో పెళ్ళి అక్షయ్ బావ గారికి చేసేస్తుంది అని అంటూ ఉండగా, అవునా? అవును, మొన్నటికి మొన్న శ్రీరామనవమి రోజు అవని అక్క చేతుల మీదుగానే అంతా జరగాలి అని అన్నావు. ఇప్పుడేమో అవని అక్క అత్తయ్య గారు ఒప్పుకోకపోయినా అత్తయ్య గారు ఒప్పుకునేటట్టు చేసావు కళ్యాణానికి. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నావు ఏంటి సిస్ అని అంటూ ఉంటే, అబ్బా అవన్నీ పక్కన పెట్టేసేయి.
శ్రియ, ఒకటి గుర్తుపెట్టుకో, మన టార్గెట్ అవని. అవని ఈ ఇంటికి రాదు, ఓకేనా అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎప్పుడూ కోణంలో కాకుండా నార్మల్గా చూస్తున్న పార్వతికి టార్గెట్ అవని అంటుంది. ఈయన చెప్పిన మాటలు కూడా నాకు ఇప్పుడిప్పుడే నమ్మాలనిపిస్తుందా? లేదు లేదు, పల్లవి అలాంటిది కాదు, ఇంకాస్త పల్లవిని అబ్జర్వేషన్ చేద్దాం అని చెప్పేసేసి ఇక అవని అయితే మన పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా పార్వతి అనుకున్న తర్వాత మొత్తానికి అయితే ఇక నైట్ వచ్చేసేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. డాడ్, లాయర్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఆ అవని మీద ఇంతకాలం కోపం మాత్రమే ఉండేది అక్షయ్ బావగారికి, కానీ ఈ రోజుతో కోపం, అసహ్యం అన్నీ పెరిగిపోయినాయి. మీకో విషయం తెలుసా? కోపంలో ఇక విడాకులు ఇచ్చేసేసి మరో పెళ్లి కూడా చేసుకుంటానని అవని అక్కకు అక్షయ్ బావగారు వార్నింగ్ ఇచ్చారంట. ఇది కదా నాకు కావాల్సింది. అవనిని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర బ్యాట్ చేశాం. ఒక్క లాయర్ని మన తెలివితేటలతో ఈ ఇంటికి తీసుకొని వచ్చి లాయర్కి డబ్బు ఇవ్వటం ఈరోజు ఎంత మంచి పని జరిగిందో అని చెప్పేసేసి ఇక తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే. పల్లవి అవని గురించి మాట్లాడిన మాటలు, ఇంటికి లాయర్ గారు వచ్చింది అవనికి తెలీదు అన్నదే నిజం. ఎందుకంటే ఆ లాయర్ పల్లవినే తీసుకొని వచ్చింది అన్న నిజాలన్నీ కూడా తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు పార్వతి వినేసేసి ఇక పల్లవి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఇంతకాలం నాకు పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తుందా పల్లవి అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే షాక్కి గురి అవుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని